అది పెద్దవాళ్ళు అయ్యాక కూడా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు గిల్లిగజ్జాలు పెట్టుకోవటం, అక్కడ ఇక్కడ మనం లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు మత ప్రసారాలు చేయటం, ఏదైనా సరే అన్నీ ఎక్కడ ఉంటాయండి? ఆ గ్రంథంలోనే. ఆయనతో వాదించగలుగుతాం అప్పుడు? ఆయన చేయలేదంటే సరిపోతామా? సినిమా చూస్తున్నట్టు ఉంటుందండి. సినిమాలు చూశారు కదండి అమ్మా. అందుకని ఇంట్లో కూర్చొని మన టీవీలు చూస్తాం చూడండి, అలా మన కళ్ళ ముందు మనం చేసిన పనులు కనపడతాయండి. మన కళ్ళ ముందే మన మన మనం చేసిన పనులు కనపడితే నేను చేయలేదంటే మనం సరిపోతామండి. అందుకే మనకు రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఎవరు కూడా తప్పించుకోలేరండి.